హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రీసెంట్గా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. అయితే అప్పుడు జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒకవేళ ఈసారి కూడా అధికారంలోకి టీడీపీ పార్టీ రాకపోతే అంటే నాయకత్వం ఉంటుంది కదా సార్, కొత్త వాళ్ళు మన కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అసహనంతో ఉంటారు. వాళ్ళు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటారు కదా, వాళ్ళందరూ మరి జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు చూసే ఛాన్స్ ఏమన్నా ఉందా, కొత్త నాయకత్వం అవసరం అవుతుందా ఫ్యూచర్లో అన్నట్టు అడిగారు. మరి దానికి లోకేష్ గారు ఎటువంటి సమాధానం ఇచ్చారు, మరి పాసిబిలిటీ అనేది కనిపిస్తుందా అంటే సార్ చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే పార్టీ బలంగా మారుతుంది అన్నట్టు కూడా ఎన్నో చెప్పారు కూడా. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ రాకపోతే అనేదే రాంగ్ అజంప్షన్ నా ఫీలింగు. బట్ ఆయన అది కూడా చెప్పాడు. తర్వాత యంగ్ బ్లడ్ అనేది ఎప్పుడు కూడా వస్తుండాలి పోతుండాలి. అది సంస్థ అయినా పార్టీ అయినా ఒక కంపెనీ అయినా మీరు అబ్జర్వ్ చేయండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా సగం యంగ్ బ్లడ్ పెడతారు, సగం సీనియర్స్ని పెడతారు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలని వీళ్ళు ఉరకలెత్తించే గుణాన్ని మిక్స్ చేసి నడిపించాలి సంస్థ అయినా పార్టీ అయినా. టీడీపీకి మొదటి నుంచి కూడా యంగ్ బ్లడ్ రావడం వల్లే ఎప్పటికప్పుడు సర్వైవ్ అవుతూ వస్తుంది అనేది ఒక ముద్ర పడింది. తెలంగాణలో బీఆర్ఎస్ రావడము, ఉద్యమం నేపథ్యంలో వాళ్ళు అల్లుకుపోవడము, కావాలనే టీడీపీని భూస్థాపితం చేసేలాగా ప్రయత్నించడము, కొన్ని కారణాలు మనం చూసాం. కేవలం చంద్రబాబు అక్కడ వ్యక్తి, ఆంధ్రావాడు, ప్రాంతీయ భావనలు ప్రాంతీయ ఫీలింగులు రేకెత్తించి చంద్రబాబు ఇప్పుడు రెండు ప్రాంతాలు సమానం అనుకున్నాడు, రెండు కళ్ళు అనుకుంటాడు కదా. ఇప్పుడు విజయమ్మ గారు ఏమయ్యారు, షర్మిలా గారు ఎంతో, జగన్మోహన్ రెడ్డి అంతే. కాబట్టి ఎటు మాట్లాడలేక, ఏమీ అనలేక, ఏ కన్ను పొడుచుకుంటానో చెప్పలేక ఆవిడ యూఎస్ వెళ్ళిపోయారు. సో చంద్రబాబు కూడా నాకు రెండు కళ్ళు అని అంటే, కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు, లేదా బీఆర్ఎస్ లాంటివి పార్టీలు, లేదా తెలంగాణలో కొంత ఉద్యమకారులు, వీళ్ళందరూ కూడా అలాగే అవుద్ది, ఏదో ఒకటే చెప్పాలి, అవ్వా కావాలి బొవ్వా కావాలంటే కుదరదు, రెండు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు, కావాలని ప్రభుత్వం పార్టీ కోసం రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నారని చెప్పి నానా రకాలుగా చేసి మొత్తానికి తెలంగాణలో టీడీపీ లేకుండా, ఎందుకు గ్రౌండ్ లెవెల్లో కూడా బలంగా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ. కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండేది. అటువంటి పార్టీని కుకటి వేళ్ళతో పెకిలిస్తే కానీ అవ్వదనుకున్నారో, లేకపోతే మరే అనుకున్నారో, మెల్లగా ఆకర్ష్ పేరుతో లాక్కున్నారో, లేదంటే బెల్లం ఉందని చేమలు చేరాయో తెలియదు, కానీ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. సో అటువంటి పార్టీ ఇప్పుడు 83లో ప్రభుత్వం స్థాపించినప్పటికీ ఎన్టీఆర్ గారే నిజంగా ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడేమో, వయసులో పెద్దవాడే, మిగతా వాళ్ళందరూ కూడా చాలా యంగ్. అంటే అందరూ ఆల్మోస్ట్ 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా. అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ రాకపోతే జనరేషను నెక్స్ట్ లెవెల్ని చూసుకుంటుంది అనడానికి ఎన్టీఆర్ గారు రావాలి కదా ముందు. ఆయన ముందు కార్యకర్తని స్టార్ట్ అవ్వాలి కదా. మరి ఇదే లోకేష్ కార్యకర్తలు లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, ఆయన సెక్రటరీ స్థాయికి వెళ్ళిపోయాడా? లేదు కదా. ముందు కార్యకర్తలతో తిరిగాడు కదా. తిరిగితే నానా విమర్శలు ఎదుర్కొన్నాడుగా. ఈయనేంటి ఎంతలా ఉన్నాడు, ఈయనేంటి పప్పులా ఉన్నాడు, ఈయనేంటి మాట్లాడేమే రాదు, ఈయనేంటి తడబడుతున్నాడు, ఇన్ని మాట్లాడినారుగా. మరి ఇప్పుడు ఈరోజు ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రతి దగ్గర కూడా సమావేశం పెడుతూ, ఓపెన్ డిబేట్లో ఎవడే క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. అక్కడ మన పార్టీకి ఫేవర్గా వచ్చేవాడా, లేదంటే తిడదామని వచ్చేవాడా, నలుగురిలో అవమానపరుద్దామని వచ్చినవాడో తెలియదు. అట్లా చేయడం ఎంత ఛాలెంజింగ్ అది చెప్పండి. ఇప్పుడు ఇదే వైసీపీ నుంచి ఇట్లా ఓపెన్గా ఎవరి దగ్గరికి వెళ్ళారా? సభలో సమావేశాల్లో వీళ్ళు మైక్ పట్టుకుంటే వాళ్ళందరూ మాట్లాడడం కాదు, మైక్ పట్టుకొని మాట్లాడితే వాళ్ళందరూ వినడం కాదు, ఓపెన్గా వెళ్ళి ఎవరు తమ్ముడు, చెల్లి ఎవరు చెల్లి అడగండి అని అట్లా అలా ఎవరైనా చేశారా? ఒక అంటే సంబంధంలో మళ్ళీ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు కొంతమంది వాళ్ళు ఫేవర్గా ఉండి పెట్టి చేయించుకున్నారు. ఈయన వేరే నియోజకవర్గాలకు వెళ్ళి కూడా మరి యువకులం పాదయాత్రను నడిపించి యంగ్ జనరేషన్ తీసుకొచ్చారా? ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేసినప్పుడు సుమారుగా 24 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారా? అందులో రాజేష్ మహాసాని లాంటి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆయనకి లేదు తప్పించారనుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చారు. బట్ అటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా నాయకులుగా, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు ఎవరెవరు సీనియర్ నాయకులు, యనమల రామకృష్ణ వాళ్ళ అమ్మాయికి, వీళ్ళందరికీ కూడా ఇచ్చారుగా. చాలామంది ఉన్నారు. రామ్మోహన్ నాయుడు యంగ్ అంటే రాజకీయ పరంగా యంగ్ వేరు, 50 ఏళ్ళ లోపు ఉంటే యంగ్ ఉన్నట్టే. అంటే పార్టీ పరంగా కష్టపడి పనిచేసేవారు. ఇవన్నీ ఎలా సాకారం అయ్యింది? ఈయన యువగలం పేరుతో వెళ్ళడమే తిరగడమే కదా.
మరి ఎన్టీఆర్ గారు వస్తే తిరిగితే ఏమో అప్పుడు కూడా మొగ్గు చూపుతారేమో. మరి ఆయన అలా రావట్లేదు కదా. వీళ్ళు ఒకవైపు కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, ఆ కొడాల నాని పోస్టర్ వేసినా ఖండించట్లేదు ఎన్టీఆర్ గారు. అలా ఖండించే ధైర్యం ఉందా మరి? ఇప్పుడు ఆయన ఆ జర్నలిస్టు క్వశ్చన్ అడిగారు, ఇన్ కేస్ రాకపోతే ఎన్టీఆర్ వారి వైపు చూస్తారా అని. ఎన్టీఆర్ వస్తే ఎందుకు చూడరు? ఆయన రావద్దని ఎవరు చెప్పారా? లేదు కదా. మరి ఇదే ఎన్టీఆర్ గారిని 2009లో కూడా పిలిపించి మాట్లాడించారు కదా. ఆ తర్వాత ఆయనే సైడ్ అయిపోయారు కదా. దానికి కూడా ఏమన్నారు, ఈయన సైడ్ చేస్తారు, అవసరం తీరిపోయింది కదా సైడ్ చేస్తారు. ఎందుకు సైడ్ చేస్తారు? మరి అక్కడ బాలకృష్ణ గారిని సైడ్ చేశారా? హరికృష్ణ గారిని సైడ్ చేశారా? కోర్స్ హరికృష్ణ గారు చనిపోయారు. బాలకృష్ణ గారు అయితే ఉన్నారు, ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నారు. అట్లా ఎందుకు అవుతుంది? ఎవరైనా నాయకత్వ లక్షణాలు పుణిమించి లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు అట్లా ఎదగాలి అనుకున్నప్పుడు డే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. ఒక్క చంద్రబాబు గారు అబ్బాయి కదా అని చెప్పి లోకేష్ గారికి ఫాలోయింగ్ ఎందుకు వచ్చేసింది? మొన్న రాగానే వచ్చేసింది ఆయనకి? లేదు కదా. పోనీ ఆయన ఈజీగా గెలిచే పులివెందుల్లోనో ఈజీగా గెలిచే కుప్పంలోనో నిలబడ్డా? లేదు కదా. అది కూడా ఛాలెంజింగ్గా మంగళగిరిలోనే గెలిచి నిలబడ్డాడుగా. చాలాసార్లు ఓడిపోయింది మంగళగిరిలో టీడీపీ. ఎవరు స్థానిక బలం, నీటిలో మొసలికి బలం అన్నట్టుగా ఎవరు స్థానిక బలం వాళ్ళు చూసి అమ్మో మనకి ఏమంటే ఓడిపోతామేమో భయంకి. ఇప్పుడు అంతెందుకు, పెద్ద పెద్ద హీరోల పిల్లలే అరంగేట్రం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా పెద్ద డైరెక్టర్ ఉన్నాడా లేదా, మంచి స్టోరీ ఉందా లేదా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని జాగ్రత్త చేస్తున్నారు. ఎందుకు? ఎవరు బిడ్డవాడు సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని తాపత్రయం. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారు కూడా మా వాడు నిలదొక్కోవాలి అని తాపత్రయం ఉన్నప్పుడు చక్కగా కంచుకోటగా ఉన్న టీడీపీ ప్రాంతాలే ఆ నియోజకవర్గాలనే పోటీ చేస్తారు, కానీ మంగళగిరిలో ఎందుకు పోటీ చేపిస్తారు? చేపించరు కదా. ఓడిపోయేలాగా ఎందుకు పెడతారు? ఎవరి బిడ్డ వాళ్ళకు నిజంగా పార్షియల్గా ఉంటే లేదు వీడు ఓడిపోకూడదు గెలవాలని ప్లేస్లోనే పెట్టుకుంటారు కదా. అలా లేకుండా అయినా వచ్చి పట్టించుకోకపోయినా ఎన్ని విమర్శలు వచ్చినా వీడికి మాట్లాడడం రాదు, పప్పు గిప్పు ఏవో పేర్లు పెట్టినా ఎన్నన్నా కూడా వచ్చాడుగా, కేసులు పెట్టినా మాట్లాడాడుగా, ఎక్కడ మరీ తప్పుదో దొరలకుండా మాట్లాడాడుగా, పర్సనల్ లైఫ్లోకి అయితే వెళ్ళలేదుగా. అలాంటి నాయకత్వ లక్షణాలు కావాలి అంటే చాలామంది చెప్పింది ఏంటంటే ఆయన కూడా మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడో ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, కానీ చాలా చేంజెస్ అయ్యి చాలా మౌల్డ్ అయ్యి వచ్చాడని కూడా అన్నారు. ఈవెన్ రామ్ గోపాల్ వర్మే మెచ్చుకున్నాడు ఆయన చాలా బాగా మేకోవర్ అయ్యాడని చెప్పి. రామ్ గోపాల్ వర్మ మెచ్చుకోవడం ఎక్కడైనా చూసాము మనం ఎవరినైనా, ఎస్పెషల్లీ మగవాళ్ళని. అమ్మాయిలు అయితే ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాడు ఆయన. మరి అట్లాంటి చేంజెస్ రావాలి, అట్లాంటి అదే నాయకత్వ లక్షణాలు సరిపోతాయి కదా. సో ఆయన జర్నలిస్ట్ వేసారు క్వశ్చన్, కాకపోతే కాంట్రవర్సీగా ఉండాలని ఉద్దేశమో లేదంటే మనం అడిగింది అందరూ చూడాలని ఉద్దేశమో మనదే బాగా ఇవాళ రేపు అంత కాంట్రవర్సీ అయితేనే కదా 10 సార్లు వేస్తారు హైప్ కింద, అట్లా చేద్దామని ఉద్దేశమో అడిగారు. బట్ ఆ క్వశ్చనే రాంగు. పోనీ ఒకవేళ ఆయన అన్నట్టుగా కాసేపు అలా తీసుకుంటే యంగ్ జనరేషన్ వస్తుంటారు ఎప్పుడు, బట్ సీనియర్లకు అనుభవంతో పాటు కలిసి పనిచేస్తేనే ఆ 2 చక్రాలు ఆ జోడి ఎద్దుల బండి నడుస్తుంది, లేకపోతే నడవదు. అది పార్టీ అయినా సంస్థ అయినా ఏదైనా కంపెనీ అయినా సరే.